రాష్ట్రంలో అంగన్వాడీలకు అదిరిపోయే శుభవార్త. అంగన్వాడీ కేంద్రాల్లో శౌచాలయాల నిర్మాణం. కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ రాష్ట్ర నిధులతో శౌచాలయాలు అంటే టాయిలెట్లను నిర్మించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో నిర్మాణానికి 52,000 చొప్పున చెల్లించేందుకు అనుమతినిచ్చింది. ఇందులో కేంద్రం 70% వాటా కాగా 36,400, రాష్ట్ర ప్రభుత్వం 30% వాటా కాగా 15,600 చొప్పున భరిస్తామని ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్ సంచాలకులు సృజన పేర్కొన్నారు. రాష్ట్రంలోని చాలా అంగన్వాడీ కేంద్రాల్లో శౌచాలయాలు లేక పిల్లలైతే ఆరు బయటికి వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్లలో పిల్లలు ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్య నిర్వహణను ప్రధానంగా పరిగణించి కొత్త శౌచాలయాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ తీర్మానం చేసి సంబంధిత పత్రాలతో ఎంపీడీఓకు దరఖాస్తు చేయాలి. వారు క్షేత్ర పరిశీలన చేసి ప్రతిపాదనను సంబంధిత జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు పంపించాలి. దాన్ని వారు జిల్లా కలెక్టర్కు పంపిస్తే శౌచాలయాలు మంజూరు చేస్తారని ఉత్తర్వులు ఇచ్చారు. శంకుస్థాపన, బేస్మెంటు, కప్పు, రంగులు వంటి ప్రతి దశలో ఫోటో తీసి పంపించాలి. వాటిని ఎంపీడీఓలు తనిఖీ చేసి జిల్లా కలెక్టర్లకు పంపితే నిధులు విడుదలవుతాయి. పనుల నిర్వహణ బాధ్యత సంబంధిత అంగన్వాడీ కేంద్రం ఇన్ఛార్జిదనమాట. ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్మాణం పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా తెలంగాణలో అంగన్వాడీలకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.